వైఎస్ఆర్ మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారా? సంక్షేమం పేరు చెప్పి ఖజానాను తాకట్టు పెట్టారా? ముందు చూపన్నది లేకుండా అడ్డగోలుగా దోచిపెట్టారా? పైసలు లేని పేదల కోసం ఆరోగ్యశ్రీ, పేదలకు పెద్ద చదువులంటూ ఫీజు రియంబర్స్మెంట్, బీడు భూముల్ని తడిపేస్తామంటూ జలయజ్ఞం, పేదోడు పెద్దోడన్న తేడా లేకుండా అందరికీ తెల్ల కార్డు. వైఎస్ డ్రీమ్ స్కీమ్స్ అనిపించుకున్న ఈ 4 పథకాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎవరిని ఉద్ధరిస్తున్నాయి? పొత్తిళ్లలో పాపల్లా పెరగాల్సిన ఈ ప్రజాకర్షక పథకాలు ఇప్పుడు అంపశయ్య మీద చివరి చూపు కోసం అన్నట్లు ఎందుకు వేచి చూస్తున్నాయి? నాడు వైఎస్ రాసుకున్న శిలా శాసనాలు ఇప్పుడు ప్రభుత్వాలకెందుకు మరణ శాసనాలుగా మారాయి? అభివృద్ధి, సంక్షేమం ఏ ప్రభుత్వానికైనా 2 కళ్ళ లాంటివి. వాటిని ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థిల ఓట్లు రాల్చే సాధనాలుగా చూసినందుకే ఈ దుస్థితి ఏర్పడిందా? ఎవరు దీనికి కారణం? వైఎస్ పథకాల మీద జర్నలిస్ట్ డైరీ పోస్ట్ మార్టం. ఓ పేదవాడు కేవలం సొమ్ములు లేక గుండె జబ్బుతోనో, మూత్రపిండాల జబ్బుతోనో, మెదడుకో జబ్బు వస్తేనో, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బు వస్తేనో, తమ కుటుంబ సభ్యుల ముందు కేవలం సొమ్ములు లేవే అని కాటికి కాళ్ళు చాచుకోవలసిన పని ఉండకూడదు అని రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ఓ బృహత్తరమైన కార్యక్రమాలను ఇప్పించాం ఈ రాష్ట్ర ప్రజలకు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పైసా ఖర్చు లేకుండా కటిక పేదలకు కార్పొరేట్ వైద్యం. దేశంలోనే ఇది అత్యంత అరుదైన ఎక్స్పెరిమెంటల్ స్కీమ్. పథకం ఉద్దేశం మీద ఎవరికీ డౌట్లు లేవు, రావు కూడా. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఢిల్లీ పెద్దల దాకా అందరూ దీన్నో అద్భుతం అంటూ పొగిడేశారు. ఈ 4 ఏళ్లలోనే 9.5 లక్షల మంది పేద రోగులకు ఆపరేషన్లు చేసి పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ పథకం. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న వైఎస్ లక్ష్యం మంచిదే అయినా ఈ పథకం పుట్టుకలోనే అవిటితనం ఉందని అమల్లో పెట్టిన తర్వాత కానీ బోధపడలేదు. వేలల్లో ఒక్కరికి ప్రాణభిక్ష పెట్టడం సరే, ఈ పేరు చెప్పి మిగతా 999 మంది ఆరోగ్యాన్ని విస్మరించడం ఏమిటన్నది ఫస్ట్ క్వశ్చన్. ఆరోగ్యశ్రీ పేరుతో హడావిడి చేస్తున్న ప్రభుత్వం మీద ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేస్తోందన్న అపవాదు పడింది. ఈనాడు ఆరోగ్యశ్రీ అని చెప్పి కొద్ది మందికి మాత్రమే లాభమయ్యి, కార్పొరేట్ రంగానికి లాభమయ్యి వాటిని మాత్రం ప్రోత్సహిస్తున్నారు. కానీ ప్రాథమిక దశలో ఉన్న ఎక్కడ కూడా ఆరోగ్య హాస్పిటల్స్ ఒక్కటి కూడా మందులు లేక, వైద్యులు లేక నానా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఇలా ప్రచారం మాత్రం 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. పోయిన సంవత్సరం ఆరోగ్యశ్రీ మీద ఖర్చు పెట్టిన 30 కోట్ల రూపాయల్లో 28 కోట్ల 50 లక్షలు కార్పొరేట్ ఆసుపత్రుల అకౌంట్లలోకి జమ అయిపోతే సర్కారీ దవాఖానాలకు దక్కింది కేవలం 1.5 కోట్లు మాత్రమే. ఈ క్యాలిక్యులేషన్స్ ఎటువంటి అనుమానాలకు దారితీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో. అందుకే ఆరోగ్యశ్రీ కటిక పేదలక లేక కార్పొరేట్ పెద్దలక, అందరిలోనూ అదే డౌట్. అమల్లో కూడా ఆరోగ్యశ్రీ అంత సులభమేమీ కాదని అధికారులకు అర్థమైపోయింది. నడిచే ఆపరేషన్లన్నీ సిఫార్సుల మీదనే, కింద నుంచి పైదాకా అంతా అక్రమం, అవినీతి. మొన్న హైదరాబాద్ నిమ్స్కు ఆరోగ్యశ్రీ స్టార్ హెల్త్ ట్రస్ట్కు మధ్య నలిగిన కాంట్రవర్సీ ఈ పథకం లోతుపాతుల్ని ఎత్తి చూపించింది. 13.5 కోట్ల రూపాయల బిల్లుల్ని పెండింగ్లో పెట్టిన ట్రస్ట్ నిమ్స్ యాజమాన్యం తీరును నేరుగా ప్రశ్నించింది. కనీసపు ఆధారాలు, సంబంధిత డాక్యుమెంట్లు కూడా లేకుండా బిల్లులు ఎలా పెట్టారంటూ నిలదీసింది. దీని ఫలితం నిమ్స్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు నిల్. కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్యం ఒక వ్యాపార అవసరం, దీన్ని తప్పుపట్టలేవు. కానీ కార్పొరేట్ ఆసుపత్రులతో చేతులు కలిపి ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యాన్ని బిజినెస్ చేసుకోవడం వెరీ వెరీ సాడ్. ఇది స్వయానా ప్లానింగ్ కమిషన్ చేసిన కామెంట్. ఆరోగ్యశ్రీ మూలాల్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్ దీని నుంచి కార్పొరేట్ ఆసుపత్రులే లాభం పొందుతున్నాయని కన్ఫర్మ్ చేసి పారేసింది. రూరల్ హెల్త్ సిస్టమ్ను మెరుగుపరచాలన్న అహ్లూవాలియా వార్నింగ్ కిరణ్ కుమార్ సర్కార్లో కదలిక తెచ్చింది. ఆరోగ్యశ్రీని సంస్కరించాలన్న ఆలోచనను
కిరణ్ అమల్లో పెట్టినట్లే కనిపిస్తోంది. ఇక మీదట 40% ఆరోగ్యశ్రీ ఆపరేషన్లను ప్రభుత్వ ఆసుపత్రులే టేకప్ చేయాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇంతకు ముందు 22%గా ఉన్న ఈ పరిమితి ఇప్పుడు దాదాపు రెండింతలు పెరగడంతో ఆరోగ్యశ్రీ మీద కార్పొరేట్ దాడికి కొంతలో కొంతైనా చెక్ పడే అవకాశం ఏర్పడింది. ఇది కంపల్సరీగా ఆహ్వానించదగిన పరిణామం. పేదవాడి గుండెకు చిల్లు పడితే ఆర్థిక భారం తెలియకుండా దాన్ని పూడ్చాలన్న వైఎస్ ఆశయం ఖచ్చితంగా గొప్పదే. లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్న లక్షలాది మంది పేదల్ని సేదదీర్చే ఈ బృహత్తర పథకం కొనసాగించాల్సిందే. కానీ సర్కారు మీద భారం పడకుండా, ప్రయోజనాలు దారి మళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందన్నది ప్లానింగ్ కమిషన్ ఇస్తున్న డైరెక్షన్. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సేవ చేయగలిగింది కేవలం 15% మంది జనాభాకు మాత్రమే. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు 30% మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే అందులో 425 హెల్త్ సెంటర్లలో అసలు డాక్టరే ఉండడు. నీటి కాలుష్యం మూలంగా సంవత్సరానికి 4 లక్షల మంది చనిపోతున్నారన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. మాయదారి రోగాలతో మంచాన పడితే అప్పుల పాలయ్యే మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎన్నన్న లెక్క కూడా సర్కారు దగ్గరే ఉంది. ప్రజారోగ్యాన్ని హరించే ఇటువంటి మాస్ రీజన్స్ ను పసిగట్టి వాటి నిర్మూలన మీద దృష్టి పెట్టడం కంటే ఆరోగ్యశ్రీ గొప్ప ప్రయత్నం ఏమీ కాదని జనమే అంటున్నారు.